అమెరికా అధ్యక్షుడికి రక్షణ లేని పరిస్థితులు తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి అంటున్నారు కే పాల్. ఎందుకంటే ఆయన కూడా అదే హోటల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల మొత్తంతో ఆయన కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు. ఇన్సిడెంట్ పై ఆయన రియాక్ట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడికి రక్షణ లేని పరిస్థితులా అంటూ తీవ్ర ఆందోళనకి గురయ్యారు. 37 ఏళ్లుగా యుఎస్ వెళ్లిన ప్రతిసారి ఈ హోటల్లోనే ఉంటున్నానని, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని చెప్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు కే పాల్. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలే ఈ పరిస్థితికి కారణమన్నారు పాల్. ఇప్పటికైనా తక్షణమే యుద్ధాలను ఆపి ప్రపంచ శాంతికి కృషి చేయాలని కోరారు. వాషింగ్టన్ డీసీ హిల్టన్ హోటల్లో నేను ఉంటున్నాను, కానీ ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఆ విజువల్స్ మీరు చూడండి, షాక్ అవుతారు. అమెరికన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మార్కో రూబియో, నా ఫ్రెండ్ స్పీకర్, వీళ్ళందరూ ఉంటుండగే డిన్నర్ ఇలా స్టార్ట్ అయింది. లోపట షూటింగ్. 37 సంవత్సరాలకి ఇదే హోటల్లో నేను ఉంటున్నాను, కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే, ప్రపంచ యుద్ధం కానీ మనం ఆపకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య, ఇజ్రాయెల్ పాలస్టైన్ మధ్య మూడో ప్రపంచ యుద్ధం అవుతుందని చెప్తున్నాను. ఈ డిన్నర్లో ప్రెసిడెంట్కి వీళ్ళకే సేఫ్టీ లేదంటే ఇంకెక్కడ ఉంటుంది? స్లీపర్ సెల్స్ ఇంకా భవిష్యత్తులో ఎక్కువైపోతాయి. చివరి దినాల్లో ఉన్నాం.